ఫ్రెండ్స్, వెల్కమ్ టు లెర్న్ ఎడ్యుకేషన్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ ప్రొనౌన్. మనం ముందు వీడియోస్లో నౌన్ గురించి తెలుసుకున్నాం. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నౌన్స్ ఏంటి, అలాగే కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్లో నౌన్స్ను ఉపయోగించి ఏ విధంగా బిట్స్ ఇస్తాడు, వాటిని ఏ విధంగా సాల్వ్ చేయాలి, సింగులర్ నౌన్ నుంచి ప్లూరల్ నౌన్లోకి చేంజ్ చేసేటప్పుడు ఏ రూల్స్ పాటించాలి, ఇవన్నీ కూడాను తెలుసుకున్నాం. ఈరోజు మన టాపిక్ ప్రొనౌన్. ప్రొనౌన్ అంటే ఏంటి మీకు ఆల్రెడీ తెలుసు. ప్రొనౌన్ అంటే ప్రొనౌన్ ఈజ్ ఎ వర్డ్ దట్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఏ నౌన్. అంటే నౌన్కి బదులుగా మనం ఉపయోగించే వర్డ్స్ని ప్రొనౌన్ అని అంటారు. ఓకేనా? ఇప్పుడు ప్రొనౌన్స్లో రకాల గురించి చూద్దాం. చూడండి, ప్రొనౌన్స్లో రకాలు ఇవన్నీ కూడా టైప్స్ ఆఫ్ ప్రొనౌన్స్. ఫస్ట్ వన్ పర్సనల్ ప్రొనౌన్స్, పొసెసివ్ ప్రొనౌన్స్, రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్, రిలేటివ్ ప్రొనౌన్స్, ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్, రెసిప్రోకల్ ప్రొనౌన్స్, ఇండిఫినిట్ ప్రొనౌన్స్, డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్, డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్, ఎక్స్క్లమేటరీ ప్రొనౌన్స్. ఇవన్నీ కూడాను టైప్స్ ఆఫ్ ప్రొనౌన్స్, అంటే ప్రొనౌన్స్ లో రకాలు అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ మనం ఒక్కొక్క దాని గురించి డీటెయిల్ గా చూద్దాం. ఫస్ట్ వన్ పర్సనల్ ప్రొనౌన్స్. పర్సనల్ ప్రొనౌన్స్ అనేవి 3 టైప్స్ లో ఉంటాయి. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. ఫస్ట్ పర్సన్ ఏమొస్తాయి? ఐ, వి అనేవి ఫస్ట్ పర్సన్. అంటే ఫస్ట్ పర్సన్ అంటే ఏంటి? టెల్స్ అబౌట్ స్పీకర్, అంటే మాట్లాడే వాడి గురించి తెలియజేసే వాటిని ఫస్ట్ పర్సన్స్ అని అంటారు. ఐ, వి, ఐ నేను, వి మేము, అంటే మాట్లాడే వాడి గురించి తెలియజేసేది ఫస్ట్ పర్సన్. సెకండ్ పర్సన్ లో యు, ఇట్ టెల్స్ అబౌట్ లిజనర్, వినేవాళ్ళు. ఇద్దరు వ్యక్తులు మాట్లాడేటప్పుడు నేను వేరే వాళ్ళు ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు నేను ఫస్ట్ పర్సన్ అవుతారు. నేను మాట్లాడే మాటలు ఎవరైతే వింటున్నారో వాళ్ళు సెకండ్ పర్సన్ అవుతారు. సెకండ్ పర్సన్ ఏంటి? యు, ఈ టెల్స్ అబౌట్ లిజనర్, వినే వాళ్ళ గురించి తెలియజేసేది సెకండ్ పర్సన్. నెక్స్ట్ థర్డ్ పర్సన్ లో హీ, షీ, ఇట్, దే. అంటే దీని అర్థం ఏంటి? ఇద్దరు వ్యక్తులు మాట్లాడేటప్పుడు అక్కడ ఉన్న వాళ్ళ గురించి కాకుండా ఎక్కడో వేరే ప్లేస్ లో వేరే వాళ్ళు ఉంటే వాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు వాళ్ళని ఏమని పిలుస్తారంటే థర్డ్ పర్సన్ అని అంటారు. ఇట్ టెల్స్ అబౌట్ అదర్స్, అంటే వేరే వాళ్ళ గురించి. మేము ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ వారు లేరు, కానీ వారి గురించి మేము మాట్లాడుతున్నాం కాబట్టి వారు ఏమవుతారు? వారు థర్డ్ పర్సన్ అనేది అవుతుంది. థర్డ్ పర్సన్ లో ఏమొస్తాయి? హీ, షీ, ఇట్, దే. హీ అంటే అతను, షీ ఆమె, ఇట్ అది, దే వారు. ఇవన్నీ కూడాను థర్డ్ పర్సన్ లోకి వస్తాయి. నెక్స్ట్ సెకండ్ వన్ పొసెసివ్ ప్రొనౌన్స్. పొసెసివ్ ప్రొనౌన్స్ అంటే పొసెసివ్ అంటే ఏంటి? హక్కు, దేని మీదైనా ఏ వస్తువు మీదైనా హక్కు, అధికారం గురించి తెలియజేసేది పొసెసివ్ అంటారు అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ మైన్, అవర్స్, యువర్స్, హెర్స్, హిజ్, దేర్స్. ఇక్కడ మైన్ అంటే ఏంటి? మైన్ నాది, అవర్స్ మాది, అంటే యువర్స్ నీది, అంటే ఆ వస్తువు మీద హక్కు నీకుంటుంది. అవర్స్ మాది, ఈ వస్తువు మీద హక్కు మాకుంటుంది. హక్కు, అధికారం గురించి తెలియజేసేది పొసెసివ్ ప్రొనౌన్స్. అలాగే హెర్స్ ఆమెది, హిజ్ అతనిది, దేర్స్ వారిది. ఓకేనా? ఇవన్నీ కూడా పొసెసివ్ ప్రొనౌన్స్ అన్నమాట. ఎగ్జాంపుల్ చూడండి, దిస్ బుక్ ఈజ్ మైన్, దిస్ బుక్ ఈజ్ మైన్, అంటే ఈ బుక్ నాది. దట్ బైక్ ఈజ్ యువర్స్, దట్ బైక్ ఈజ్ యువర్స్, ఆ బైక్ నీది, యువర్స్. ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫ్రెండ్స్, ఇక్కడ ఇంపార్టెంట్ నోట్ చూడండి. ఇక్కడ డోంట్ యూజ్ ఎ నౌన్ ఆఫ్టర్ ఏ పొసెసివ్ ప్రొనౌన్. ఈ పొసెసివ్ ప్రొనౌన్స్ తర్వాత నౌన్ అనేది యూజ్ చేయకూడదు. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. పొసెసివ్ ప్రొనౌన్స్ తర్వాత నౌన్ అనేది యూజ్ చేయకూడదు. ఓకేనా? నెక్స్ట్ కంటిన్యూషన్ చూద్దాం. థర్డ్ వర్డ్ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్. రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అంటే మై సెల్ఫ్, అవర్ సెల్ఫ్స్, యువర్ సెల్ఫ్, యువర్ సెల్ఫ్స్, హిమ్సెల్ఫ్, హెర్ సెల్ఫ్, ఇట్ సెల్ఫ్, దేర్ సెల్ఫ్స్. వీటన్నిటిని ఏమంటారంటే రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అని అంటారు. రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అంటే అర్థం ఏంటంటే తనంతటా తానుగా, అంటే పని ఫలితం మీరే అనుభవించడం. ఫర్ ఎగ్జాంపుల్ మై సెల్ఫ్ అంటే నా అంతటా నేనుగా ఈ పని చేయగలిగాను. యువర్ సెల్ఫ్ నీ అంతటా నీవుగా. అవర్ సెల్ఫ్స్ మా అంతటా మేముగా. యువర్ సెల్ఫ్స్ మీ అంతటా మీరుగా. హిమ్సెల్ఫ్ తనంతటా తానుగా. హెర్ సెల్ఫ్ ఆమె తనంతటా తానుగా. ఇట్ సెల్ఫ్ అలాగే దేర్ సెల్ఫ్స్ వారంతటా వారుగా. అంటే
పని ఫలితం ఒకరే అనుభవించేటట్లుగా ఉంటుందన్నమాట. ఏంటిది? రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అన్నమాట. అయితే ఈ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ వచ్చేటప్పటికి ఇక్కడ ఒక నోట్ వచ్చి ఇక్కడ కొన్ని వర్డ్స్ ఉన్నాయి. అవైల్, అడాప్ట్, అబ్సెంట్, ఎంజాయ్, అబ్స్టైన్, అవెంజ్, ఎక్విట్. ఏదైనా సెంటెన్స్ లో ఈ వర్డ్స్ ఏవైనా ఉంటే ఈ వర్డ్స్ ఉండేటప్పుడు ఈ వర్డ్స్ తర్వాత రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అనేది రాయాలి. ఈ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ దేని బేస్ చేసుకొని రాయాలి? ఆ సెంటెన్స్ లో సబ్జెక్ట్ ను బేస్ చేసుకొని ఆ సబ్జెక్ట్ యొక్క రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అనేది రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. I enjoyed at the party last night. I enjoyed at the party last night. ఇక్కడేముంది? enjoyed. enjoyed వచ్చేటప్పుడు ఏమని చెప్పాము? పక్కనే రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అనేది రాయాలి. ఈ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అనేది ఇక్కడ రాయాలి. ఇక్కడ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అనేది దేన్ని బేస్ చేసుకొని రాయాలి? సబ్జెక్ట్ ఏదైతే ఉందో దాని యొక్క రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అనేది రాయాలి. I కి రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ ఏమవుతుంది? myself. ఎలా అయింది ఏంటంటే ప్రొనౌన్ టేబుల్ చెప్పేటప్పుడు మీకు చెప్తాను. ఏ ప్రొనౌన్స్ కి రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ ఏ ఉంటాయి, పొసెసివ్ ఫార్మ్స్ ఏ ఉంటాయి, అవన్నీ కూడా ప్రొనౌన్ టేబుల్ లో చెప్తాను. నెక్స్ట్ ఐ యొక్క రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ ఏంటి? ఇక్కడ మై సెల్ఫ్. కాబట్టి ఇక్కడ మై సెల్ఫ్ అనేది వస్తుంది. అంటే ఐ ఎంజాయ్డ్ మై సెల్ఫ్ ఎట్ ద పార్టీ లాస్ట్ నైట్. నెక్స్ట్ ఇక్కడ చూడండి. షీ కెన్ అడాప్ట్ టు ఎనీ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్. అడాప్ట్ అనే వర్డ్ ఉంది. ఏం చెప్పుకున్నాం అక్కడ? సెంటెన్స్ లో కనుక అడాప్ట్ ఉంటే ఏం చేయాలి? పక్కనే రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ రాయాలి. ఆ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ దేని బేస్ చేసుకుని రాయాలి? ఆ సెంటెన్స్ లో ఉన్నటువంటి సబ్జెక్ట్ ఏంటి ఇక్కడ? షీ యొక్క రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ హెర్ సెల్ఫ్. షీ కెన్ అడాప్ట్ హెర్ సెల్ఫ్ టు ఎనీ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్. అంటే ఎలాంటి సిచ్యువేషన్ అయినా ఆమె అడాప్ట్ చేసుకోగలదు, తనకు తానుగా అడాప్ట్ చేసుకోగలదు. ఓకేనా? ఇది రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ గురించి. నెక్స్ట్ కంటిన్యూషన్ చూద్దాం. ఫ్రెండ్స్ ఇక్కడ ఒకసారి ప్రొనౌన్ టేబుల్ చూడండి. ప్రొనౌన్ టేబుల్ అంటే సబ్జెక్టివ్ కేసులో ఏమేమి వస్తాయి, ఆబ్జెక్టివ్ కేసులో ఏమేమి వస్తాయి, పొసెసివ్ కేసు ఏమేమి వస్తాయి, రిఫ్లెక్సివ్ కేసెస్ లో ఏమేమి వస్తాయి అనేది చూద్దాం ఒకసారి. చూడండి. ఫస్ట్ సబ్జెక్టివ్ కేసులో ఐకి ఆబ్జెక్టివ్ కేస్ మీ. అంటే సెంటెన్స్ యొక్క సబ్జెక్ట్ ప్లేస్ లో ఉంటే ఐ అనేది ఉపయోగించాలి. అదే ఆబ్జెక్టివ్ కేస్ అయితే మీ అనేది ఉపయోగించాలి. పొసెసివ్ కేస్ అంటే ఏంటి? మై నా యొక్క. ఓకేనా? నెక్స్ట్ రిఫ్లెక్సివ్ కేస్ లో మై సెల్ఫ్ అనేది ఉపయోగించాలి. నెక్స్ట్ వి సబ్జెక్టివ్ కేస్ లో వి, ఆబ్జెక్టివ్ కేస్ లో ఎలా ఉపయోగించాలి? అస్ అని ఉపయోగించాలి. అదే పొసెసివ్ కేస్ అయితే అవర్, రిఫ్లెక్సివ్ కేస్ అయితే అవర్ సెల్ఫ్స్. ఇక్కడ చూసినట్లయితే మై సెల్ఫ్ అనేది సింగులర్, అవర్ సెల్ఫ్స్ అనేది ప్లూరల్. సింగులర్ నుండి ప్లూరల్ లోకి చేంజ్ చేసేటప్పుడు ఎలా అవ్వాలి ఏంటి అనేది మీకు ఆల్రెడీ చెప్పాను. నౌన్ లో సింగులర్ నుండి ప్లూరల్ నౌన్ చేంజ్ అయ్యేటప్పుడు ఏ రూల్స్ ఫాలో అవ్వాలో చెప్పాను. అక్కడ పట్టించే లాస్ట్ లో ఎఫ్ ఉంది, దానికి ముందులో కాన్స్టెంట్ ఉంది. కాబట్టి ఏం చేయాలి? ఈ ఎఫ్ ని రిమూవ్ చేసేసి దీన్ని ప్లూరల్ లోకి మార్చాలంటే ఎఫ్ ని రిమూవ్ చేసేసి ఎఫ్ ప్లేస్ లో విఈఎస్ అనేది రాయాలి. అవర్ సెల్ఫ్స్ అనేది అవుతుంది. నెక్స్ట్ యు సబ్జెక్టివ్ కేస్ లో యు ఉపయోగిస్తే ఆబ్జెక్టివ్ కేస్ లో కూడా యు అనే ఉపయోగిస్తారు. నెక్స్ట్ పొసెసివ్ కేస్ లో యువర్స్ ఉపయోగిస్తారు. రిఫ్లెక్సివ్ కేస్ లో యువర్ సెల్ఫ్స్. అంటే సింగులర్ అయితే యువర్ సెల్ఫ్ ఉపయోగిస్తారు, ప్లూరల్ అయితే యువర్ సెల్ఫ్స్ అని ఉపయోగిస్తారు. నెక్స్ట్ హీ సబ్జెక్టివ్ కేస్ లో హీ వస్తే ఆబ్జెక్టివ్ కేస్ లో హిమ్ అనేది వస్తుంది. పొసెసివ్ కేస్ అయితే హిజ్, రిఫ్లెక్సివ్ కేస్ హిమ్సెల్ఫ్. నెక్స్ట్ షీ సబ్జెక్టివ్ కేస్ షీ వస్తే ఆబ్జెక్టివ్ కేస్ లో హెర్ అనేది వస్తుంది. పొసెసివ్ కేస్ లో అయితే హెర్స్ వస్తుంది. రిఫ్లెక్సివ్ కేస్ అయితే హెర్ సెల్ఫ్ అనేది వస్తుంది. నెక్స్ట్ సబ్జెక్టివ్ కేస్ లో ఇట్ వస్తే ఆబ్జెక్టివ్ కేస్ లో ఇట్టే వస్తుంది. పొసెసివ్ కేస్ అయితే ఇట్స్ అనేది వస్తుంది. మీద అపాస్ట్రోఫ్ అనేది రాలేదు, ఓన్లీ ఐటిఎస్ ఇట్సే వస్తుంది. రిఫ్లెక్సివ్ కేస్ అయితే ఇట్ సెల్ఫ్ అనేది వస్తుంది. నెక్స్ట్ సబ్జెక్టివ్ కేస్ లో దే వస్తే ఆబ్జెక్టివ్ కేస్ లో దమ్ అనేది వస్తుంది. పొసెసివ్ కేస్ లో దే, రిఫ్లెక్సివ్ కేస్ అయితే దే ఇట్ సెల్ఫ్స్, ప్లూరల్ దే ఇట్ సెల్ఫ్స్. నెక్స్ట్ సబ్జెక్టివ్ కేస్ లో వన్ ఉపయోగిస్తే అంటే సబ్జెక్ట్ ని సరిగా డిఫైన్ చేయాలన్నమాట. వన్ ఉపయోగిస్తే ఆబ్జెక్టివ్ కేస్ లో వన్ ఏ వస్తుంది, పొసెసివ్ కేస్ లో వన్స్ అనేది వస్తుంది. ఇక్కడ ఎస్ ముందుల అపాస్ట్రోఫ్ అనేది ఉపయోగించారు. నెక్స్ట్ రిఫ్లెక్సివ్ కేస్ అయితే వన్ సెల్ఫ్ అనేది వస్తుంది.
అదే విధంగా సబ్జెక్టివ్ కేసులో హూ వస్తే ఆబ్జెక్టివ్ కేసులో హూమ్ వస్తుంది, పొసెసివ్ కేసులో హూజ్ అనేది వస్తుంది. ఇది ప్రొనౌన్ సంబంధించిన టేబుల్ అన్నమాట. ఈ టేబుల్ అనేది ముందు మనకు చాలా ఉపయోగపడుతుంది. ఇక్కడ యాక్టివ్ వాయిస్ పాసివ్ వాయిస్ చేసేటప్పుడు, అలాగే డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ చేసేటప్పుడు కూడా ఈ ప్రొనౌన్ టేబుల్ అనేది మనకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఓకేనా, ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఫోర్త్ వన్ రిలేటివ్ ప్రొనౌన్స్. రిలేటివ్ ప్రొనౌన్స్ అంటే ఏంటి? హూ, హూమ్, హూజ్, విచ్, వాట్, వీటిని ఏమంటారంటే రిలేటివ్ ప్రొనౌన్స్ అని అంటారు. ఈ రిలేటివ్ ప్రొనౌన్స్ అనేవి ఏం చేస్తాయి అంటే సెంటెన్స్ లో ఒక భాగంకి మిగతా భాగంకి గల రిలేషన్ గురించి తెలియజేస్తాయి. అందువల్ల వీటిని రిలేటివ్ ప్రొనౌన్స్ అని అంటారు. రిలేషన్ తెలియజేస్తాయి. జనరల్ గా ఈ రిలేటివ్ ప్రొనౌన్స్ అనేవి సెంటెన్స్ యొక్క మధ్య భాగంలోనే ఉంటాయి. ఓకేనా, అయితే ఇక్కడ చూడండి రూల్ ఏంటి? ద వెర్బ్ దట్ ఫాలోస్ ఏ రిలేటివ్ ప్రొనౌన్ మస్ట్ అగ్రీ విత్ ఇట్స్ బిఫోర్ వర్డ్ బోత్ పర్సన్ అండ్ నెంబర్. అంటే ఒక సెంటెన్స్ లో రిలేటివ్ ప్రొనౌన్ కనుక ఉంటే రిలేటివ్ ప్రొనౌన్ తర్వాత వచ్చే వెర్బ్ అనేది ఆ రిలేటివ్ ప్రొనౌన్ కి ముందు ఉండే వర్డ్ తో ఏమవ్వాలి? అగ్రిమెంట్ అనేది కుదరాలి. ఎగ్జాంపుల్ చూడండి. ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇట్ ఈస్ ఐ హూ ఈస్ టు బి సెలెక్టెడ్ ఫర్ మ్యాచ్. అంటే దీని అర్థం ఏంటి? ఇట్ ఈస్ ఐ, అది నేనే. ఏంటి? హూ ఈస్ టు బి సెలెక్టెడ్ ఫర్ మ్యాచ్, మ్యాచ్ కి సెలెక్ట్ అయ్యింది అది నేనే. అంటే హూ అనేది ఏంటి? ఇక్కడ నా గురించి ఐ గురించి తెలియజేస్తుంది. కాబట్టి ఇక్కడ హూ అనేది ఏంటి? రిలేటివ్ ప్రొనౌన్ గా ఉందన్నమాట. అయితే ఇప్పుడు మనకు రూల్ ఏంటి? రిలేటివ్ ప్రొనౌన్ తర్వాత వచ్చే వెర్బ్ ఏంటి? ఇక్కడ ఈజ్. ఈ వెర్బ్ అనేది ఈ రిలేటివ్ ప్రొనౌన్ కంటే ముందు ఉన్నటువంటి వర్డ్ ఏముంది? ఇక్కడ ఐతో అగ్రిమెంట్ అవ్వాలి. ఏ విధంగా? బోత్ పర్సన్ అండ్ నెంబర్. పర్సన్ ఐ అంటే ఏంటి? ఫస్ట్ పర్సన్ అనేది ఐ అనేది ఫస్ట్ పర్సన్ కాబట్టి ఫస్ట్ పర్సన్ కి తగ్గట్టుగా ఇక్కడ వెర్బ్ అనేది మారాలి. కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది? ఈజ్ రాకుండా ఫస్ట్ పర్సన్ ఐ వచ్చిందంటే ఏం ఉపయోగించాలి? ఇక్కడ యామ్ అనేది ఉపయోగించాలి. అర్థమైందా? ఇట్ ఈస్ ఐ హూ యామ్ టు బి సెలెక్టెడ్ ఫర్ మ్యాచ్. అది నేనే. మ్యాచ్ కి ఎవరైతే సెలెక్ట్ అయ్యారో అది నేనే. నెక్స్ట్ ఇక్కడ చూడండి. కోహ్లీ ఈజ్ వన్ ఆఫ్ ద ఫేమస్ క్రికెట్ ప్లేయర్స్ హూ ఈజ్ వెరీ పాపులర్ ఇన్ ఇండియా. కోహ్లీ ఈజ్ వన్ ఆఫ్ ద ఫేమస్ క్రికెట్ ప్లేయర్స్. ఫేమస్ క్రికెట్ ప్లేయర్స్ లో కోహ్లీ ఒకరు. ఎవరు? హూ ఈజ్ వెరీ పాపులర్ ఇన్ ఇండియా. ఇండియాలో ఎవరైతే పాపులర్ అయ్యారో ఆ పాపులర్ అయిన వాళ్ళు ఫేమస్ క్రికెట్ ప్లేయర్స్ లో కోహ్లీ అనేవాడు ఒకడు. అయితే ఇక్కడ రిలేటివ్ ప్రొనౌన్ ఏంటిది? ఇక్కడ హూ అనేది రిలేటివ్ ప్రొనౌన్. ఎందుకు? ఈ భాగానికి మధ్య ఉన్న రిలేషన్ గురించి తెలియజేస్తుంది. కాబట్టి హూ అనేది రిలేటివ్ ప్రొనౌన్. రిలేటివ్ ప్రొనౌన్ తర్వాత వెర్బ్ ఏంటి? ఈజ్ అనేది ఉంది. ఈ రిలేటివ్ ప్రొనౌన్ తర్వాత వచ్చే ఈ వెర్బ్ రిలేటివ్ ప్రొనౌన్ కంటే ముందు ఏముంది? ఇక్కడ క్రికెట్ ప్లేయర్స్ అంటే ప్లూరల్, అంటే సింగులర్ కాదు, ప్లూరల్ కాబట్టి ఇక్కడ ఏం ఉపయోగించాలి? ఈజ్ అనేది రాదు. ఏమొస్తుంది ఇక్కడ? ఆర్. అర్థమైందా? కోహ్లీ ఈజ్ వన్ ఆఫ్ ద ఫేమస్ క్రికెట్ ప్లేయర్స్ హూ ఆర్ వెరీ పాపులర్ ఇన్ ఇండియా. అర్థమైందా? ఈ రిలేటివ్ ప్రొనౌన్ తర్వాత వచ్చే వెర్బ్ అనేది ఈ రిలేటివ్ ప్రొనౌన్ కి ముందు ఉండే వెర్బ్ తో పర్సన్స్ తోను, అలాగే పర్సన్స్ అంటే ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్, అలాగే నెంబర్ సింగులర్, ప్లూరల్, వీటి పరంగా ఈ వెర్బ్ అనేది అగ్రీ అవ్వాలి. ఓకేనా? నెక్స్ట్ చూడండి. వీటినే మనం రిలేటివ్ ప్రొనౌన్స్ అని అంటాం కదా. హూ, హూమ్, హూజ్, విచ్, వాట్. హూ అంటే ఎవరు, హూమ్ అంటే ఎవరినైతే వెతుకుతున్నామో అతనిదే, హూజ్ ఎవరి యొక్క, విచ్ ఏది, వాట్ ఏమిటి. వీటన్నిటిని మనం ఏమంటామంటే రిలేటివ్ ప్రొనౌన్స్ అని అంటాం. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్ అంటే క్వశ్చన్ వేయడం, అంటే ప్రశ్నలు వేసేయడానికి ఉపయోగించి ఏంటంటే హూ, హూమ్, హూజ్, విచ్, వాట్. ఇందాక మనకి రిలేటివ్ ప్రొనౌన్స్ కూడా సేమ్. హూ, హూమ్, హూజ్, విచ్, వాట్. ఇవే రిలేటివ్ ప్రొనౌన్స్ గా ఇవే పనిచేస్తాయి, ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్ గా కూడా ఇవే పనిచేస్తాయి. కాకపోతే దానికి దీనికి తేడా ఏంటి? రిలేటివ్ ప్రొనౌన్ అనేది ఆ సెంటెన్స్ లో ఒక
ఒక భాగానికి ఇంకో భాగానికి మధ్య రిలేషన్ గురించి తెలియజేసేటప్పుడు వాటిని రిలేటివ్ ప్రొనౌన్ గా ఉపయోగిస్తాం. అలా కాకుండా వీటిని క్వశ్చన్ చేయడానికి ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, హూ ఆర్ యూ, వాట్ ఈస్ యువర్ నేమ్, హూస్ పెన్ ఈస్ దిస్. క్వశ్చన్ చేయడానికి వీటిని ఉపయోగించేటప్పుడు వీటిని ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్ అని అంటారు. ఓకేనా, అర్థమైందా? రిలేటివ్ ప్రొనౌన్స్ కి ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్ కి చిన్న డిఫరెన్స్ చూసుకోండి ఇక్కడ. ఓకేనా, నెక్స్ట్ డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్. డెమాన్స్ట్రేటివ్ అంటే ప్రదర్శన కోసం ఉపయోగించారు. అంటే ఏంటి? దిస్, దీస్, దట్, దోస్. వీటిని ఏమంటారు అంటే డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ అని అంటారు. దిస్ ఈజ్ మై పెన్ అంటే ప్రదర్శిస్తున్నాం, ఇది నా యొక్క పెన్. దిస్ ఈజ్ మై పెన్. దోస్ ఆర్ చైర్స్, అవి చైర్స్. ఓకేనా, దిస్ ఈజ్ మై బైక్, దోస్ ఆర్ పెన్స్. వీటిని ఏమంటారు అంటే డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ అని అంటారు. ఓకేనా, నెక్స్ట్ వన్ కంటిన్యూషన్ చూద్దాం. నెక్స్ట్ వన్ రెసిప్రోకల్ ప్రొనౌన్. రెసిప్రోకల్ అంటే పరస్పరం అని అర్థం. రెసిప్రోకల్ ప్రొనౌన్స్ లో ఏమొస్తాయి? ఈచ్ అదర్, వన్ అనదర్. ఈ రెండింటికి తేడా చూడండి. ఈచ్ అదర్ అంటే ఒకరికి ఒకరు, అంటే ఇది ఇద్దరు ఉండేటప్పుడు మాత్రమే. ఇద్దరు ఉండేటప్పుడు ఈచ్ అదర్ అనేది ఉపయోగించాలి. వన్ అనదర్ అంటే ఒకరి తర్వాత ఇంకొకరు, అంటే ఎక్కువ మంది ఉండేటప్పుడు వన్ అనదర్ అనేది ఉపయోగిస్తాం. ఇక్కడ చూడండి, ఇక్కడ కృష్ణ అండ్ రాధా లవ్ వన్ అనదర్. ఇందులో రాంగ్ ఎక్కడ ఉంది? వన్ అనదర్ అనేది ఎప్పుడు ఉపయోగించాలా? కృష్ణ అండ్ రాధా అంటే ఇద్దరే ఉన్నారు. ఇద్దరు ఉండేటప్పుడు మనం ఏం ఉపయోగించాలి? ఈచ్ అదర్ అనేది ఉపయోగించాలి. ఈచ్ అదర్. కృష్ణ అండ్ రాధా లవ్ ఈచ్ అదర్ అంటే వాళ్ళిద్దరూ లవ్ చేసుకున్నారు, ఒకరికొకరు లవ్ చేసుకున్నారు. నెక్స్ట్, ఆల్ క్రికెట్ ప్లేయర్స్ గ్రీట్ ఈచ్ అదర్. ఆల్ క్రికెట్ ప్లేయర్స్ అంటే ఎక్కువ మంది. క్రికెట్ ప్లేయర్స్ అంటే 11 మంది ఉంటారు, 11 మంది. ఓకేనా, ఎక్కువ ఇద్దరు కంటే ఎక్కువ ఉండేటప్పుడు ఏం ఉపయోగించాలి? ఇక్కడ ఈచ్ అదర్ అనేది ఉపయోగించకూడదు. ఏం ఉపయోగించాలి? వన్ అనదర్. అంటే ఒకరికొకరు గ్రీట్ చేసుకున్నారు, ఒకరి తర్వాత ఒకరు గ్రీట్ చేసుకున్నారు. ఆల్ క్రికెట్ ప్లేయర్స్ గ్రీట్ వన్ అనదర్. ఒకరి తర్వాత ఒకరు గ్రీట్ చేసుకున్నారు. నెక్స్ట్, ఇండెఫినిట్ ప్రొనౌన్. ఇండెఫినిట్ ప్రొనౌన్స్ అంటే ఏంటి? నౌన్ ని సరిగా డిఫైన్ చేయవు అన్నమాట. ఓకేనా, అంటే నౌన్ ని సరిగా డిఫైన్ చేయవు. వీటిని ఇండెఫినిట్ ప్రొనౌన్స్ అని అంటారు. ఏంటి ఇండెఫినిట్ ప్రొనౌన్స్? సమ్వన్, సంబడి, సంథింగ్, నో వన్, నోబడి, నథింగ్, ఎనీవన్, ఎనీబడి, ఎనీథింగ్, ఎవ్రీవన్, ఎవ్రీబడి, ఎవ్రీథింగ్. వీటన్నిటిని ఏమంటారంటే ఇండెఫినిట్ ప్రొనౌన్స్ అని అంటారు. అదేవిధంగా ఆల్, ఎ ఫ్యూ, మెనీ వీటిని ఏమంటారంటే ఇండెఫినిట్ ప్రొనౌన్స్, అంటే నౌన్ ని సరిగా డిఫైన్ చేయవు అన్నమాట. అయితే ఈ ఇండెఫినిట్ ప్రొనౌన్ యూజ్ చేసేటప్పుడు వెర్బ్ మనం ఏం ఉపయోగించాలి? సింగులర్ హెల్పింగ్ వెర్బ్ మాత్రమే ఉపయోగించాలి. వీటన్నిటిని సింగులర్ గానే పరిగణించాలి, ప్లూరల్ గా పరిగణించకూడదు. వీటిని ఉపయోగించేటప్పుడు సింగులర్ హెల్పింగ్ వెర్బ్ మాత్రమే యూజ్ చేయాలి. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం. డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్. డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్ అనేది ఈచ్, ఎయిదర్, నైదర్. ఈ మూడింటిని డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్ అని అంటారు. అయితే ఇందులో ఎయిదర్ అనేది పాజిటివ్ గురించి తెలియజేస్తుంది. పాజిటివ్నెస్ అంటే సెంటెన్స్ పాజిటివ్ గా ఉంటే ఎయిదర్ అనేది యూజ్ చేస్తారు. నెయిదర్ అనేది నెగిటివ్ మీనింగ్ వచ్చేటట్టుగా నెయిదర్ అనేది చూపిస్తుంది. కాకపోతే వీటిని సెంటెన్స్ లో యూజ్ చేసేటప్పుడు ఈ డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్ తర్వాత ఆఫ్ వచ్చి తర్వాత నౌన్ అనేది రాయాలి. ఓకేనా, నెక్స్ట్ 10th వన్ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. వాట్ పక్కనే ఇలాగా ఆశ్చర్యార్థంగా ఉంది అంటే దాన్ని ఏమంటారంటే ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అని అంటారు. ఓకేనా, ఇక్కడ చూడండి. వాట్ ఏ షార్ట్. ఇక్కడ వాట్ అనేది ఏంటి? ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. వాట్ విల్ యు డూ దిస్? వాట్ నువ్వు చేస్తావా? వాట్ అనేది ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ కాదు, ఇక్కడ ఎక్స్క్లమేటరీ ప్రొనౌన్. ఎక్స్క్లమేటరీ ప్రొనౌన్ చూడండి. 10th వన్ ఎక్స్క్లమేటరీ ప్రొనౌన్. ఎక్స్క్లమేటరీ ప్రొనౌన్ ఏంటి? వాట్. ఎగ్జాంపుల్ చూడండి. వాట్ ఏ షార్ట్. వాట్ విల్ యు డూ దిస్ అంటే వాట్ పక్కన ఎక్స్క్లమేటరీ మార్క్ వస్తే దాన్ని ఏమంటారు అంటే ఎక్స్క్లమేటరీ ప్రొనౌన్ అని అంటారు. అయితే నెక్స్ట్ వన్ లాస్ట్ చూడండి. నోట్, టూ సింగులర్ నౌన్స్ జాయిన్డ్ విత్ ఎండ్ ప్రొసీడెడ్ బై ఈచ్ ఆర్ ఎవ్రీ take the pronoun in singular form.
సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ వచ్చేటప్పుడు ఇది బాగా ఉపయోగపడుతుంది. ఏం చెప్తున్నాడు ఇక్కడ, టూ సింగులర్స్ నౌన్ అనేవి అండ్ తో జాయిన్ చేయబడి ప్రొసీడెడ్ బై ఈచ్ ఆర్ ఎవరీ, వాటి ముందు ఈచ్ గాని ఎవరీ గాని ఉంటే టేక్ ద ప్రొనౌన్ ఇన్ సింగులర్ ఫార్మ్, ప్రొనౌన్ అనేది సింగులర్ గానే ఉపయోగించాలి. చూడండి ఇక్కడ ఎవ్రీ స్టూడెంట్ అండ్ ఎవ్రీ టీచర్ మస్ట్ డూ దేర్ వర్క్. అంటే ఇక్కడ ఏముంది, ఎవ్రీ స్టూడెంట్ అనేది సింగులర్ నౌన్, అలాగే టీచర్ అనేది సింగులర్ నౌన్, టూ సింగులర్ నౌన్స్ అండ్ తో జాయిన్ చేయబడ్డాయి. అలాగే వీటి ముందుల ఎవ్రీ అనే వర్డ్ ఉంది. ఇలా ఎవ్రీ స్టూడెంట్ అండ్ ఎవ్రీ టీచర్ మస్ట్ డూ దేర్ వర్క్. ఇక్కడ ప్రొనౌన్ ఏముంది, ఇక్కడ దేర్ అనేది ఏంటి, ప్లూరల్. దేర్ అనేది ప్లూరల్. ఏమంటున్నారు, సింగులర్ ఫామ్ అనే ప్రొనౌన్ ఇన్ సింగులర్ ఫామ్, సింగులర్ ఫామ్ అనేది అక్కడ రాయాలి. కాబట్టి ఏమొస్తుంది ఇక్కడ, హిజ్ వస్తుంది, హిజ్ గాని హెర్ గాని. ఇక్కడ అమ్మాయిలు అయితే హెర్ వస్తుంది, అబ్బాయిలు అయితే హిజ్ అనేది వస్తుంది. అర్థమైందా, టూ సింగులర్స్ నౌన్స్ అనేవి అండ్ తో జాయిన్ చేయబడి వాటి ముందు ఈచ్ గాని ఎవరీ గాని ఉంటే అక్కడ మనం వాడే ప్రొనౌన్ ఏముండాలి, సింగులర్ ప్రొనౌన్ మనము యూజ్ చేయాలి. ఓకేనా. నెక్స్ట్ ఇంకో ఇంపార్టెంట్ నోట్ ఉంది, అది చూద్దాం. నెక్స్ట్ ప్రొనౌన్ లో లాస్ట్ నౌన్ చూడండి, ఇది ఏముంది ఇక్కడ, ది నౌన్ ప్లస్ నౌన్ ఈక్వల్ టు సింగులర్, ది నౌన్ ప్లస్ ది నౌన్ ఈక్వల్ టు ప్లూరల్. అంటే దీని అర్థం ఏంటంటే రెండు నౌన్స్ అనేవి రెండు సింగులర్ నౌన్స్ అండ్ తో జాయిన్ చేయబడి, ఇక్కడ అండ్ ఉండాలి, అండ్ తో జాయిన్ చేయబడి వాటి ముందులో ది కనుక ఉంటే అక్కడ మనం సింగులర్ ప్రొనౌన్ అనేది ఉపయోగించాలి. అలా కాకుండా రెండు సింగులర్ నౌన్స్ అనేవి దీనికి ది ఉండాలా, దీనికి కూడాను ది ఉంటే అవి ఎన్ తో జాయిన్ చేయబడితే అక్కడ మనం ప్లూరల్ అనేది ఉపయోగించాలి. అంటే ఇక్కడ చూడండి, ది చైర్మన్ అండ్ ఎండి హ్యాస్ గివెన్ దేర్ కాన్సెప్ట్ టు ద న్యూ ఎంప్లాయీస్. అంటే ఏంటి, ది చైర్మన్ అండ్ ఎండి. ఇక్కడ చైర్మన్ మరియు ఎండి ఒక్కరి గురించి తెలియజేస్తున్నారు. రెండు కూడా సింగులర్ నౌన్స్ అండ్ తో జాయిన్ చేయబడి ముందులా ది అనేది ఉంది. చైర్మన్ అండ్ ఎండి, చైర్మన్ మరియు ఎండి రెండు కూడాను ఒకరి గురించి తెలియజేస్తున్నాయి. హ్యాస్ గివెన్ ద కాన్సెప్ట్ టు ద న్యూ ఎంప్లాయీస్, గివెన్ దైర్ అనేది ఇక్కడ వాడకూడదు. ఎందుకు, హిజ్ గాని హెర్ గాని ఉపయోగించాలి. ఎందుకు, ఇక్కడ సింగులర్. ది చైర్మన్ అండ్ ఎండి అంటే ఒక అతనే వాళ్ళ యొక్క కాన్సెప్ట్ ని న్యూ ఎంప్లాయీస్ కి తెలియజేశారు. వాళ్ళ యొక్క అంటే హిజ్ గాని హెర్ గాని ఉపయోగించాలి. సెకండ్ వన్ చూడండి, ది చైర్మన్ అండ్ ది ఎండి హ్యావ్ గివెన్ హిజ్ ఆర్ హెర్ కాన్సెప్ట్ టు ద న్యూ ఎంప్లాయీస్. అంటే ఏంటి, ది చైర్మన్ అండ్ ది ఎండి అంటే ఇద్దరు వేరే, చైర్మన్ వేరే ఎండి వేరే, ఇద్దరు వ్యక్తులు అన్నమాట. ది చైర్మన్ అండ్ ది ఎండి అంటే చైర్మన్ వేరే అతను, ఎండిగా వేరే ఇంకో అతను, ఇద్దరు వ్యక్తులు అన్నమాట. హ్యావ్ గివెన్ హిజ్ ఆర్ హెర్ కాన్సెప్ట్ టు ద న్యూ ఎంప్లాయీస్. వేరువేరుగా ఉండేటప్పుడు ఇక్కడ మనం ఏం ఉపయోగించాలి, హిజ్ గాని హెర్ గాని కాకుండా దేర్ అనేది ఉపయోగించాలి. ఇక్కడ ప్లూరల్ కాబట్టి ది చైర్మన్ అండ్ ది ఎండి ప్లూరల్ కాబట్టి ఇక్కడ మనం ఈ ప్రొనౌన్ కూడాను ప్లూరల్ గానే ఉపయోగించాలి. ఫ్రెండ్స్ అర్థమైంది కదా. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ అందరికీ కూడాను షేర్ చేయండి, లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.